బ్యాంకులకు ఎనామం పెట్టించాడు. సిబిఐ ఛార్జ్ షీట్ వేసి కేసు పెట్టాలని చూస్తే నాకు నోటీస్ ఇవ్వకుండా మీరు ఎఫ్ఐఆర్ ఎలాగేస్తారు, నన్ను అడగాలి కదా అని చెప్పి సుప్రీంకోర్టులోకి వెళ్ళి స్టే తెచ్చుకున్నాడు. ఈ 3-4 సంవత్సరాల నుంచి స్టేలో ఉన్నాడు మహానుభావుడు. బ్యాంకులను మోసం చేసిన మహాఘనుడు, 1400 కోట్లు మోసం చేసిన ఘనుడు. ఇతను రాజ్యాంగం గురించి మాట్లాడతాడు, అంబేద్కర్ గురించి మాట్లాడతాడు, దళిత క్రైస్తవుల గురించి మాట్లాడతాడు. కానీ ఇప్పుడు అతని పరిస్థితి ఏంటంటే సుప్రీంకోర్టు మీకు చెప్పకుండా ఎఫ్ఐఆర్ అన్న వేస్తే తప్పేమీ కాదు, సిబిఐ ఎంక్వైరీ కంటిన్యూ చేయండి అని చెప్పి మొన్న వేసింది. మరి అయ్యగారిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారో తెలీదు. ఎందుకంటే పక్కా ఆధారాలు ఉన్నాయి సిబిఐ దగ్గర. ఎప్పుడు వెళ్ళిపోతాడో లోనకి తెలీదు.